ఇవాళ మనతో పాటు ఉన్న ప్రముఖ గెస్ట్ ఎవరంటే సూర్య భాయ్. నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మీ శ్రవంతి ఒడ్నాల. ఇవాళ మనతో పాటు ఉన్న ప్రముఖ గెస్ట్ ఎవరంటే సూర్య భాయ్. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడగానే ఆల్మోస్ట్ తను ఏం చేస్తాడు అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా ఫుల్ వీడియోస్. ఇంక ఈ మధ్య అయితే ఇంకా పాపులర్ అయ్యారనమాట. ఈ బోనాల సందర్భంగా చూసుకున్నా కూడా ఎక్కడ చూసినా తనే కనిపించారు. సో ఇంకా నేను ఎక్కువగా ల్యాగ్ చేయకుండా తనతోనే మాట్లాడదాం, కొత్త విషయాలు తెలుసుకుందాం. సో హలో అండి సూర్య గారు. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామ్మా. నాకెందుకు మిమ్మల్ని చూస్తే పెళ్లి కొడుకులాగా అనిపిస్తున్నారు. ఏంటి? ఎందుకమ్మా పెళ్లి కొడుకులాగా? ఏమో ఆ తెల్ల బట్టలు, బంగారం, బొట్టు, చేతులకు గోరింటాకు. అంటే గోరింటాకు పెట్టుకుంటే ఏమో మరి రెండు చేతులకి గోరింటాకు ఉంది. అంటే అట్లా కొడుతున్నారు. ఎక్కడన్నా సెట్ అయిందా అమ్మాయి? మరి లేదమ్మా, మా అమ్మ బతుకున్నప్పుడు ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడు పెట్టేదన్నమాట. బోనాల టైంలో, ఆషాఢంలో ఎప్పుడు ఎవ్రీ ఆషాఢంకి నేను మా ఇంట్లో వాళ్ళు అందరం పెట్టుకునేటోళ్ళం అనమాట. ఇక మా అమ్మ లేదు కాబట్టి మా చెల్లె పెట్టింది. ఓకే. ఏమో నాకు అదే అనిపించింది, ఆయనకు కొత్తగా పెళ్ళి అయినట్టున్నది. పెళ్ళి అయ్యేటప్పుడు పిలుస్తామ్మా మిమ్మల్ని. పెళ్ళి అయితే అవ్వలేదు, అవుతుంది, ఆల్రెడీ సెట్ అవుతుంది. సరే, అయితే నేను ఎప్పుడు చూసినా నాకు ఒక డౌట్ అడగాలనిపిస్తుంది. ఇప్పుడు అదే గోల్డ్ మీరు ఎప్పటి నుంచో అవే వేసుకుంటున్నారు, కొత్తగా ఏం కనిపిస్తలేవు. ఇన్ కేసు కొత్తగా కనిపించిన అన్నీ ఒకటే మోడల్ అనమాట. అంటే లేడీస్ అందరి క్వశ్చన్, వాళ్ళ డౌట్ అనమాట. వాళ్ళ తరఫున నేను అడుగుతున్నా, డిఫరెంట్ మోడల్స్ వేసుకోవచ్చుగా? ఇక వేసుకోవచ్చమ్మా, వేసుకుందాం. ఎందుకు ఇవి డిఫరెంటే అమ్మా, ఇంతకు ముందు లేకుండే. ఇవి బోనాలకి చేయించా. ఒకటే మోడల్? లే 3 కాదు 4 ఉన్నాయి, వేరు ఉన్నాయి. ఈ 2 బోనాలకి చేయించా అనమాట. ఓకే, బోనాలు అప్పుడు ఇక వెరైటీ చేయించుకుంటూ ఇక పోతూనే ఉంటే ఇక అవుతున్నాడు. కొద్ది రోజులు వాడాలి దేన్నైనా. సరే, మరి మీరు అంత గోల్డ్ వేసుకుంటారు కదా, మెడల్ నొప్పులు అయ్యాయా? ఎందుకు నొప్పులు వేస్తాయమ్మా, అలవాటు అయిపోయింది అంతే. బయటికి పోయినప్పుడే వేసుకుంటారా? బయటకు పోయినప్పుడే. కాదు, నాకు ఒక డౌట్ సూర్య గారు. మీరే ఇంత వేసుకుంటున్నారంటే మీకు వచ్చే భార్యకి ఎంత వేస్తారో? ఇంకా ఇంతకు డబ్బులు వేస్తా. ఆమెను మొత్తం బంగారంతో నింపుతారు. బంగారం కానీ ఆ అమ్మాయికి బంగారం లాంటి మనసు ఉండాలి. ఆ బంగారం లాంటి మనసున్న అమ్మాయి వస్తే మాత్రం చెప్పను నేను. సరే, మీరు ఆ ప్రశ్న అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఆల్రెడీ మీ లైఫ్లో ఒక అమ్మాయిని నమ్మి మీరు మోసపోయారు అనే విషయం నాకు తెలిసింది. మరి రేపు ఫ్యూచర్లో వచ్చే అమ్మాయి మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. అంటే ఈమె కూడా అట్లాంటిదేమో అని మీ ప్లేస్లో ఎవరున్నా సరే అట్లనే అనిపిస్తుంది. మరి మీకు అనిపించదా రేపు ఫ్యూచర్లో? అందరూ అలా ఉండరు కదమ్మా, అందరూ అలా ఉండరు. కానీ పాస్ట్ ఈజ్ పాస్ట్, దాని గురించి ఆలోచించను. వాట్ నెక్స్ట్ అనే దాని గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను. అంటే మోసపోయాను అనే వాటి నేనైతే ఎక్కడ చెప్పుకోలేను. తప్పులు అనేవి ఉంటాయి సహజంగా. ఏదో ఎంతో పెద్ద తప్పులు అయితే తప్ప ఎవరు విడిపోరు. అమ్మాయి కాదు, నాకు మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ. మ్యారేజ్ అయింది నాకు ఆల్రెడీ. అమ్మాయి ఏంటి, అంతేనా? మ్యారేజ్ అయింది. సమ్ ఉంటాయి కదా, పర్సనల్స్ ఏమైనా ఉంటాయి కదా. అంటే అంత మోసపోయిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే ఏమంటారంటే, మామూలుగా జెంట్స్ ఎవరైనా అంటే మోసపోయింది ఒకరి చేతులు అయినా కూడా మొత్తం ఆడవాళ్ళ జాతిని అందరినీ నిందించుతారనమాట. మరి మీ మాటల్లో అయితే నేను ఇంతవరకు వినలేదు. బట్ ఫ్యూచర్లో వచ్చే అమ్మాయి మీద ఎఫెక్ట్ పడుతుందా ఏమో అని ఒక 100% పడదమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు అలా ఉండరు, అలానే ఉంటారు అని అనుకోవడం మూర్ఖత్వం. వెరీ గుడ్. ఒకటి మనం డిసైడ్ చేయకూడదు. మన లైఫ్లో ఒకటి ఇలా జరిగిందని చెప్పి ఇంకొకటి కూడా అలానే జరుగుతుందని ఎవ్వరూ అనుకోకండి. ప్లస్ మైనస్లు అనేటివి ఉంటాయి. ఓటమి గెలుపు అనేది సహజం. అలాంటి అని ఇప్పుడు మనం ఓడిపోతున్నాం అని చెప్పి ప్రతిసారి ఓడిపోతున్నాం అని అనుకోవద్దు. గెలుస్తున్నాం అని చెప్పి ప్రతిసారి గెలుస్తున్నాం అని చెప్పి కూడా అనుకోవద్దు. అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. మొన్నటి వరకు అంటే మీరు ఒక 3 years అంటే ఒక రకంగా చెప్పాలంటే రాముడు కదా వనవాసం చేసినట్టు మీరు ఒక అంటే ఎవరికి కనబడకుండా ఏదో డైలమాలు ఉండిపోయినలు, అది అందరికీ తెలిసిన విషయం. ఎస్.
సరే ఇప్పుడు మీరు మొత్తానికైతే అందులో నుంచి బయటపడ్డారు. బయటపడిపోయాను. మీ మనసు లోపల ఎంతో ఆ బాధ అయితే ఉండి ఉంటుంది, అది ఎవరు తీర్చలేనిది. ఎందుకంటే తల్లి అంటే అది నార్మల్ విషయం అయితే కాదు. సో అంటే ఇప్పటికీ అంటే మిమ్మల్ని కొంతమంది ఇది వరకు మోసం చేసిర్రు అని కూడా అన్నారు. మోసం చేసిర్రు జనాలు కూడా. ఇప్పుడు నా దగ్గర ఇట్లా నేను గోల్డ్ ఇదంతా ఎందుకు ధరించిన అంటే వాళ్ళు ఇదే చూస్తున్నారు. అంటే మనిషి మంచితనం చూడడం కన్నా ఇవన్నీ చూసే నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది అనేది ఒక ఇంటర్వ్యూలో నేను విన్నాను. అది అంటే మారిపోయినాయా, ఆ రోజులన్నీ మారిపోయినాయా? మిమ్మల్ని గుర్తించిరా మీరు వేసుకున్న ఈ బంగారాన్ని? మిమ్మల్ని కాకుండా ఓన్లీ పర్సనల్గా మిమ్మల్ని గుర్తించిండ్లా జనాలు? పర్సనల్గా అమ్మ ప్రతి ఒక్కరూ నన్ను పర్సనల్గా గుర్తించిర్రు. కానీ జనాలకి స్ప్రెడ్ కావాలంటే మనం ఏదైనా సరే ఒక ఐకాన్ లాగా ట్రై చేయాలి. నీది ట్రై చేసా, రీచ్ అయ్యా. నేను వాళ్ళేదో నన్ను గుర్తుపట్టాలి, వాళ్ళేదో చేయాలని చెప్పి నాకు దానివల్ల నేను వేసుకోలే. మా అమ్మకు కోరిక ఉండే, నేను అప్పుడు కూడా వేస్తుండే, కానీ ఇంత పెద్ద వేయకుండే. మా అమ్మ కోరిక ఇట్లా వేయాలని చెప్పి ఆ టైం వచ్చింది, వేసా నేను. జనాలతో మనకు పని లేదమ్మా. ఒక చిన్న మాట అంట, ఒకటి జనాల్లో ఏంటంటే నెగిటివ్ని తొందరగా అట్రాక్ట్ అయిపోతారు, పాజిటివ్ని అట్రాక్ట్ అవ్వరు. మంచి మాట్లాడేవని పట్టించుకోరు. మంచి వీడియో ఉంటే ఎవడు దేకడు, అందులో మంచి ఉందంటే దాన్ని ఎవరు చూడడు. అరే ఇక్కడ ఒక అమ్మాయి రేప్ చేశారు, అరే ఇక్కడ ఇవన్నీ తగలేడిపోయినాయి, అరే ఇక్కడ దొంగతనం జరిగింది, అరే ఇక్కడ ఏదో 10 మంది కలిసి ఒకరిని కొట్టారు, ఇలాంటి దానికి అట్రాక్ట్ అయ్యేంత తొందరగా మంచికి, నిజాయితీకి, నీట్గా ఉన్నోనికి, మంచిగా ఉన్నోనికి, మంచి చేసేవానికి, 10 మందికి సాయం చేసేటోనికి, 10 మందికి అన్నం పెట్టేటోని అది అలాంటి వీడియోస్ ట్రెండ్ అవ్వవు, దాన్ని వైరల్ చేయరు. ప్రతిదీ ఈ బూతులు లెక్క ఏదైనా ఉంటే తప్ప అది తొందరగా ట్రెండ్ అవుతుంది. నేను ఎంత మంచిగా ఉన్నా కూడా నేను అప్పుడు కూడా బాగుంది, కానీ మనం ఏదో ఒకటి 3 years అలా గడిపాం కాబట్టి కొత్తగా అయినా ట్రై చేద్దాం అనిపించింది. నాకు సంతోషకరమైంది, ట్రై చేశా. కానీ ఇప్పుడు కూడా నా దగ్గరకు వస్తున్నారు, కానీ నేను ఎవరిని అవసరం లేదు. నేను 3 సంవత్సరాలు ఉన్నా, అప్పుడు నా దగ్గరికి ఎవరైతే వచ్చిరో వాళ్ళే నా తల్లి, తండ్రి, నా గురువు, నా దైవం. ప్రతి ఒక్కరు వాళ్ళని మాత్రమే నేను నమ్ముతా. నేను బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరైతే ఓదార్చారో, బాధలో ఉన్నప్పుడు నన్ను ఎవరైతే పలకరించారో, నేను బాధలో ఉన్నప్పుడు ఎవరైతే నా ఇంటి మెట్లు తొక్కారో వాళ్ళు మాత్రమే నాకు మిత్రులు. ఇప్పుడు వచ్చే ఎవ్వరు కూడా నా మిత్రులు కాదు. అలా అని చెప్పి శత్రువులుగా కూడా నేను భావించట్లే. ఎందుకంటే ఎంటైనక పుట్టిన వాళ్ళు వస్తలేరు, పక్కనున్న వాళ్ళు నా రిలేటివ్స్ రాలే, ఇక బయట వాళ్ళ గురించి మనకు ఎందుకమ్మా, అవునా కదా? ఏదైనా తీసుకొని వెళ్ళిపోవడమే అంతే. కానీ చూసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కటి జరుగుతూనే ఉంది. రోజుకి ఒక మర్డర్, అది ఫ్రెండ్షిప్లోనే. ఎవ్వడు ఎప్పుడు ఎలా పిలిచి గొంతు కోస్తాడో తెలియదు. ఎవడైనా పిలిస్తే వెళ్ళకండి. ఒకవేళ కొట్లాట అయిన తర్వాత కాంప్రమైజ్ కానీ పిలిస్తే అసలే వెళ్ళకండి. ఒక అమ్మాయిని నమ్మి మీ రిమోట్ అమ్మాయి చేతిలో పెట్టకండి. ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. మీ లైఫ్లో మీరు సింగిల్గానే ఉంటే మీరు చాలా బెటర్, 4 రోజులు ఎక్కువ బతుకుతారు. ఎవరినైతే నమ్మి పక్కన పెట్టుకున్నారో సింగిల్గా థింక్ అంటే అమ్మాయి లైఫ్లో లేకుండా ఇంకెవరో లైఫ్లో లేకుండా అనట్లే. ఉన్నన్ని రోజులు మీకు ఒకరి సోపతి మీకు అవసరం లేదు. తాగుడుకి తొందరగా అట్రాక్ట్ అవుతారు, ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ ఏర్పడుతుంది. తాగుడు మత్తులో జరిగే ప్రమాదాలు ఊహించట్లేదు జనాలు. తాగుడు మత్తులో చాలా జరుగుతున్నాయి. రీసెంట్ గా ఎందుకంత ఆవేదనతోని ఆక్రోశంతో మాట్లాడుతున్నారు? రీసెంట్ గా బంజారా హిల్స్ లో ఒక మర్డర్ జరిగింది. రీసెంట్ ఒక 1 week కింద, 1 week 10 ఐ థింక్ 23rd అనుకుంటా ఒక మర్డర్ జరిగింది. అదే ఎక్కడైనా కానివ్వండి, అక్కడే కాదు. ఎట్లా అంటే ఫ్రెండ్స్ ఏదో చిన్న ఏదో గొడవ పడుకొని అదంతా చేసుకొని కాంప్రమైజ్ అని పిలిచి నమ్మించి దగ్గరికి తీసుకొని తాగిన నిశలో గొంతు కోసేసారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలా తాగడం వల్ల అసలు ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నిజంగా మీరు ఇంతగానే చెప్తున్నారు కదా తాగడం వల్ల ఇదని, మీకు అలవాట్లేదా? నాకు లేదమ్మా, నిజంగా అలవాట్లేదు. తాగుడు అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఏ అలవాటు నాకు లేదు. కానీ మామూలుగా మగవాళ్ళకి తాగే అలవాటు ఉంటేనే సోపతులు ఎక్కువైతాయి, అంటే కంప్లీట్ నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది అని అంటారు. మరి మీకు డ్రింక్ అలవాట్లేదు, ఇంతమంది ఎట్లా పరిచయం, ఇంతమంది ఎట్లా ఫ్రెండ్స్ అయ్యింది? మరి మీకు తాగుడు వల్ల నెట్వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తాగే వాళ్ళకి 20 మంది తోడవుతారు. తాగిపించేటప్పుడు 20 మాటలు వెళ్తాయి, 20 కథలు వెళ్తాయి ఆడ, అవునా కదా?
ఆడ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఒక్కనికి ఎవరైనా దుష్మన్ ఉంటే ఆ తాగిన మైకంలో వాళ్ళందరికీ కూడా వాడిని దుష్మన్లాగా పరిచయం చేస్తాడు. అక్కడ ఏవేవో వెళ్తాయి. నేనేంటంటే నేను అలాంటి వాళ్ళ సోపత్ ఉండా, నేను తాగిన నెంబడి ఉండా, నేను తాగుడు ఎవరికి ₹1 ఖర్చు పెట్టా, నా ఏ ఫంక్షన్లో నేను తాగుడు పెట్టా. సరే, ఇప్పుడు యూత్కి ఒక మెసేజ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మరి? యూత్కి ఒకటే ఏంటంటే, దయచేసి అమ్మాయి జోలికి వెళ్ళకండి, చాలా హానికరం. వెళ్ళే ముందు 1000 సార్లు ఆలోచించండి. 1. 2, ఫ్రెండ్షిప్ చెయ్యండి, కానీ అతి నమ్మకంగా ఎవరిని ఫ్రెండ్షిప్ చేయకండి. జెన్యున్గా ఎవ్వరూ లేరు. నీ పైసాను చూసి వచ్చేటోడే తప్ప, నీ బంగారాన్ని చూసి వచ్చేటోడే తప్ప ఎవరో ఒక్కరు నీ మనసు చూసి వచ్చేటోళ్ళు. అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళతో చాలా హ్యాపీగా ఉండండి. ఎవరితో ఒకటి నీ మనసు చూసి వచ్చేది అలాంటి అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉండండి, పెళ్లి చేసుకోండి. మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ గొడవ పడితే మాత్రం కాంప్రమైజ్ అని పిలిస్తే మాత్రం నెట్వర్క్ లేకుండా సింగిల్గా మీరు వెళ్ళకండి, గొడవ అస్సలు పడకండి. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా బాడీ గార్డ్స్ ఉన్నారని అంటారు, కానీ ఎప్పుడు మీరు సింగిల్గానే వస్తారు, చాలా డేర్ అండ్ డాషింగ్గా మాట్లాడతారు. భయం ఏం లేదా? అంటే ఇప్పుడు ఏమైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు ఎట్లున్నదంటే బయట జనాలు దొరికించుకొని కొడుతున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా మీకేం భయం ఏం అనిపించదా? మొత్తం ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు, ఆ మధ్యలో కోపంతో బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకు మీకేం అనిపించదా? భయం ఎందుకమ్మా? నేను ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్తున్నా. దొంగ పని చేయట్లేదు, పలానా పేరు నువ్వు అని చెప్పి నేను మెన్షన్ చేసి నేను వాడిని అనట్లేదు, అలా అనట్లేదు. నేను సమాజం గురించి మాట్లాడుతున్నా. మీరు దానికి ఎందుకు రియాక్ట్ అవుతారు? వాళ్ళు ఆ సమాజంలో మీ పేరైతే నేను మెన్షన్ చేస్తలేను కదా, ఆ పలానా నువ్వు, పలానా వీడు అని చెప్పి నేను మెన్షన్ చేస్తలే కదా. మంచిని చెయ్యండి, మంచిని పాలు పంచుకోండి, మంచిగా ఉండండి అని మాత్రమే చెప్తున్నా. ఎందుకు కొడతారు? ఇప్పుడు నేను సింగిల్గా తిరుగుతున్నా. ఇప్పుడు బాడీ గార్డ్స్ అని మీరు అన్నారు కదా, ఎప్పుడు మీకు ఇంత ముందు కూడా మీరు చేశారనుకుంటా నాకు ఇంటర్వ్యూ. అప్పుడు కూడా నేను సింగిల్గానే వచ్చా, ఇప్పుడు కూడా నా కార్ నేనే డ్రైవ్ చేసుకుంటే సింగిల్గానే వచ్చా. ఇగో ఎవరైతే మంచిగా ఉంటారో వానికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, బయట పోతుంటే చైన్లు లాగే పరిస్థితి, మీరేమో అంతంత కిలోల బంగారం వేసుకొని తిరుగుతున్నారు. కామెంట్స్ కూడా ఎట్లా వస్తున్నాయి అంటే, ఒకసారి అమ్ముకుంటే సూర్యబాయిని అమ్ముకుంటే మనకు దగ్గర ₹1,00,00,000 వస్తాయి కావచ్చు అని అంటారు. ఏమంటారు మరి మీరు? అమ్మా, నేను సింగిల్గా వస్తున్నాను అంటే, బంగారం వేసుకుంటున్నాను అంటే, ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్లు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు నెట్వర్క్తో పనిలేదు తల్లి. నా తల్లి తండ్రి ఇచ్చిన ఈ ప్రాణం, వాళ్ళు ఇచ్చిన ధైర్యం, వాళ్ళ ఆశీస్సులు, నేను నమ్మే నా దేవుడు ఎప్పుడూ నా దగ్గరే ఉంటాడు. వాళ్ళందరూ నాకు ఒక్కటే నేర్పించారు, ధైర్యం. నాకు ధైర్యం చాలా ఎక్కువ. ప్రాణాలకి నేను అస్సలు భయపడను. నా జోలికి వస్తే ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాను. అంతే. అలాంటి వ్యక్తిత్వం గలవాన్ని నేను ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, ఎవరిని నేను నీ పేరు పెట్టి నేను అనను. నీ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు నేను మాట్లాడతా. అది మీకు తప్పు అనిపించి మీరు నా మీద నెగిటివ్గా మీరు ఏదైనా పెట్టుకుంటే అది మీ ప్రాబ్లం. నేనైతే భయపడే వ్యక్తిని కాదు. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్గానే వెళ్తా. ఎప్పుడు ఎవరికి నేను భయపడను, ఎప్పుడు ఎవరి దగ్గర నేను తలదించను. నా ఊపిరి ఉన్నంత వరకు నా తల్లిదండ్రి, నా గురువులు నాకు నేర్పించింది ఇదే పద్ధతి. నేను ఇలానే బతుకుతా, నేను ఇలానే ఉంటా. లేదు మీరు పెట్టుకొని నా పర్సనల్గా కక్షలు పెట్టుకొని మీరు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఇక నేను చేసేది నేను చేస్తా. సరే సూరిబాయ్ గారు, మీరు చిన్న ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది కదా, మీకేం గోల్ ఉండేది చిన్న ఉన్నప్పుడు? చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు ఒకటే గోల్ అమ్మా. ఏంటంటే మా అమ్మ చెప్పేది, బతికినన్ని రోజులు మనం ఎప్పుడు బతుకుతాం, ఎప్పుడు పుడతాం అంతా దేవుని చేతిలో ఉంటుంది. ప్రతి ఒక్కటి అన్నీ దేవుని చేతిలోనే ఉంటాయి, మన చేతిలో కూడా కొన్ని ఉంటాయి. బతికినన్ని రోజులు మనం క్యారెక్టర్తో బతికామా లేదా, 10 మందికి మంచి చేసామా లేదా, మనం చచ్చేటప్పుడు ఏం మనిషిరా వాడు అని మాత్రమే అనుకోవాలి. అరే అని బతుకు పోయిన రాబోయే మంచిగా అని అనుకోవద్దు. బతికితే ఇలాగైనా బతకాలి. ఒకటి బతికితే మంచిగానే బతకాలి,
లేకపోతే మొత్తానికి చెడుగా అయినా బతకాలి. అంటే నేను ఏమంటున్నా అంటే ఎవరికైనా చిన్న ఉన్నప్పుడు ఉంటుంది డాక్టర్ కావాలనో పోలీస్ కావాలనో మీరు అటువంటి గోల్స్ ఏం పెట్టుకోకుండా కేవలం మంచి చేయాలి అని మంచి నాకు అలాంటి గోల్స్ ఏం లేదు తల్లి. నేను వెళ్ళే దారిలో ప్రతి ఒక్కటి నాకు మంచిగా జరగాలి. ఆ మంచితనంతోనే నాకు డబ్బులు రావాలి. వచ్చిన డబ్బును నాకు వీలైనంత, నాతో అయినంత, నాకు స్తోమత ఉన్నంత, అయ్యా ఆకలి అంటే వాళ్ళకి అన్నం పెట్టాలి. ఇది నా కోరిక తల్లి. నా తల్లిదండ్రి కోరిక కూడా ఇది. నాకు ఇలాంటి కోరికలు ఉన్నాయి తప్ప అంతకు మించి పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలనో, లేదంటే గోల్డ్ మ్యాన్ అనిపించుకోవాలనో, లేకపోతే ఏదో అనిపించుకోవాలనో నాకైతే లేదు. అవసరమైతే నాకు ఇది కూడా నాకు అవసరం లేదు నాకు. 4 రోజులు టు బి ఫ్రాంక్, మనం వచ్చేటప్పుడు వస్తాం, పోయేటప్పుడు అంతే, ఏముండవు మన ఒంటి మీద. చిన్నగా వస్తాం, పెద్ద వెళ్ళిపోతాం, అప్పుడు కూడా ఏముండవు మన ఒంటి మీద. అలా 4 రోజుల జీవితానికి కుళ్ళు కుట్ర తొక్కేద్దామని, వండ పెడదాం, అంత కొట్లాడదామని, కత్తి దింపుదాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇవన్నీ ఎందుకురా నాయన? అమ్మాయిని మోసం చేద్దాం, అమ్మాయి దగ్గర పోదాం, అబ్బాయిని మోసం చేద్దాం, అబ్బాయి దగ్గర పోదాము. నన్ను వాడిది అన్నాడు, వీడు ఇది అన్నాడు, వీడు ఈ మాట చెప్పిండు, వాడు ఆ మాట చెప్పిండు, ఇవన్నీ అవసరం లేదు బాయ్. నీ జీవితం నువ్వు సాఫీగా వెళ్ళిపో. నీతో నీ చెల్లెని, నీ అక్కని, నీ బావని, నీ అన్నని, నీ తమ్ముని, మీ అమ్మని, నాన్నని, అందరినీ మంచిగా చూసుకో. వేరే వంత నీకు పనిలే. అయితే సూర్య గారు, అంటే దాదాపు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు ఏం చేస్తూ ఉంటాడు, జాబ్ ఏంటి అని చాలా మందికి డౌట్, నాకు డౌట్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను ఎక్కువ. ఈ ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఎక్కువ చేస్తున్నా. యాక్టింగ్ అనేది కూడా ఒకప్పుడు 100కి 100% నేను చేస్తుండే. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్లో నాకు నచ్చిన క్యారెక్టర్ ఏదైనా వస్తేనే నేను చేస్తున్నా. సినిమా ఫ్యూచర్లో వచ్చే సినిమా ఏంటి మీరు హీరోగా? సుపారి అనే సినిమా నేను ఆల్రెడీ స్టార్ట్ చేసా, 70% కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీకి నాకు ఇలా జరగడం వల్ల ఆ మూవీని ఆపేసా. చేద్దామని అనుకుంటున్నా కానీ అదేమో పట్టాల మీద ఎక్కట్లేదు. చూద్దాం, ఒక మంచి రోజు వస్తే ఆ సినిమాని అలానే బ్రేక్ చేసి ఇప్పుడు ఇంకో స్టోరీ రెడీగా రాసా. అది నా రియల్ లైఫ్. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అన్ని మీరే? నేనే చేస్తా. ఆ రోజు తొందరగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇప్పుడు జరిగినట్టు ఎలా రామ్ గోపాల్ వర్మ గారు చూపిస్తారో, నేను కూడా నా లైఫ్ స్టోరీని నేను రాశాను. నెక్స్ట్ నేను తీయబోయే మూవీ నా స్టోరీ నేనే. అవును, అంటే స్క్రీన్ పైన కూడా ఇట్లనే గోల్డ్ మెన్ గా కనిపిస్తారు? లేదమ్మా, నా లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, మా పేరెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా లైఫ్ స్టార్ట్ అయింది, నాకు నేను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, నా తల్లిదండ్రులు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, సమాజంలో నాకు ఏం జరిగింది, ఎంత మంచి జరిగింది, ఎంత చేసి జరిగింది, ఎంతమంది దొంగలు, ఎంతమంది మనోళ్ళు, ఎంతమంది బయటోళ్ళు, ఎంతమంది నాన్నకెన్ని చేశారు, అన్నింటినీ చూపించి క్లియర్ కట్గా ఇది నా లైఫ్ స్టోరీ. సూర్య గారు, మామూలు ఇప్పుడు మీరు ఇది రాయలసీమ కదా, మీరు పుట్టింది అక్కడే కదా? లేదమ్మా, రాయలసీమలో పుట్టలే మీరు? రాయలసీమలో పుట్టలేమ్మా. రాయలసీమనే అన్నారు కదా అమ్మా. మా పేరెంట్స్ రాయలసీమ. మేము పుట్టక ముందు హైదరాబాద్ వచ్చేసారు. ఓకే ఓకే. రాయలసీమ మా పేరెంట్స్ ది. పుట్టక ముందే ఓల్డ్ సిటీకి వచ్చేసారు. ఒక్కటే గల్లీలో మేము ఇన్ని ఇయర్స్ నుంచి, మేము పుట్టక ముందు నుంచి కూడా 45-50 ఇయర్స్ నుంచి కూడా అదే గల్లీలో అక్కడే ఉంటున్నాం. మేము అక్కడే బతికాం, అక్కడే ఉన్నాం, అక్కడే వస్తాం. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఓల్డ్ సిటీలో నేను చాలా మందికి ఇట్లా హెల్ప్ చేసిన, కష్టాలలో ఉన్నప్పుడు ఇదని మీరు చెప్పారు కదా. కొంతమంది ఏమంటారంటే ఓల్డ్ సిటీ నేను ఎప్పుడు చూసినా, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే అని అంటున్నారు. అంటే చేసినా అని మీరే చెప్పుకుంటున్నారా అట్లా? ఒక చిన్న విషయం తల్లి, మొన్న సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసింది నిరుపమ అక్క. నేను మాట్లాడుతుంటే ఒక్కొక్క వర్డ్ ఆమె క్వశ్చన్ వేస్తుంటే ప్రతి ఒక్కటి వెనక రివీల్ అవుతున్నాయి. అవైతే అబద్ధం కాదు కదా. ఇప్పుడు మనం చేసే పనిలో ముక్కు సూటిగా ఎదుర్కోలేనాడు, మన ముందుకు రాలేనాడు, వెనక నుంచి ఎన్నో కామెంట్లు పెడతారు. సరే, అది ఎవరైతే అలాంటి కామెంట్ పెట్టాడో వాని ప్రొఫైల్ ఆన్ చేసి వాని ఫాలోయింగ్ ఎంత ఉంది, వాని ఫొటోస్ ఎన్ని ఉన్నాయి, వాని దానికి లాగ్ పెట్టాడా లేదా, అది ఫేకా రియలా ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత ఆ క్వశ్చన్ కరెక్టా కాదా మీరు డిసైడ్ చేసుకోండి. వాడు జెన్యున్గానే ఇప్పుడు నేనున్నా, నాకు తప్ప అనిపిస్తే నా అఫీషియల్ అకౌంట్తో నేను పెడతా. మీ అఫీషియల్ అకౌంట్తో నాకు పెట్టండి. ఫేక్ అకౌంట్లతో పెట్టడం ఏంది? ఎవరైనా ఇప్పుడు ఒక మనిషి పైకి ఎదుగుతున్నాడు, ఒక మనిషి మంచిగా ఉన్నాడు, ఒక మనిషికి పేరు వస్తుంది, కంపల్సరీ నెగిటివ్ ఉంటుంది ప్రతి ఒక్కటి. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో నెగిటివ్స్ వచ్చాయి.
గెలిచాడా లేదా? మనకు ఫాలోయింగ్తో పాటు మంచోళ్ళతో పాటు నెగిటివర్స్ కూడా మనకు ఉండాలి. ఎందుకంటే చెడు స్ప్రెడ్ చేస్తారు కదా, ఉండని నాకేం ప్రాబ్లం లేదు. అయితే నాకు ఒకటి డౌట్ సూర్య గారు, మీరు ఎక్కడ ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా శ్రీరెడ్డిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, పల్లవి ప్రశాంత్ కానివ్వండి, అంటే ఎవరికైతే ఎక్కువ పాపులారిటీ ఉంటుందో వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి వాళ్ళ మీద ఒక డైలాగ్ కొట్టి మీరు ఫేమస్ అవుదామని అనుకుంటున్నారు అని బయట జనాలు అంటారు. ఒక చిన్న విషయం అమ్మా, వాళ్ళని ఇప్పుడు ఎవరు ఫేమస్ అమ్మా? పల్లవి ప్రశాంత్ ఫేమసా? అంటే బిగ్ బాస్ ద్వారా ఆయన అందరికీ తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే కదా. అంతగా ఇప్పుడు సరే మన శివబాలాజీ గారు ఉన్నారు, కుశాలన్ ఉన్నాడు, ఈ పల్లవి ప్రశాంత్ అయితే మొన్నటిదాకా గుర్తు కూడా ఎవరు పట్టరు. వాళ్ళ ఎన్నో సినిమాలు వేసి ఎన్నో సీరియల్లో సూర్యాంశంలో నేనన్న కలిసి చేసాము. ఎవరెవరు? విశాల కుశాల బిగ్ బాస్ 50 కౌశల్ అన్న కలిసి చేసాం. మరి వాళ్ళని వాడుకోవచ్చు కదా, నేను వాళ్ళని ఎందుకు వాడట్లే? నిన్నేమన్నా వచ్చినా మొన్న గుర్తుపడతాను, ఆయన ఎందుకు వాడతాను? ఎవరిని ఎవరు వాడుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఎక్కడ ఉంటే తీసుకోవాలి, చెడు ఎక్కడ ఉంటే వాని పేరు తీయాలి. అంటే ఇప్పుడు మొన్నదాకా నేను శ్రీరెడ్డిని తీసిన, రామ్ గోపాలవరం తీసిన, రోజాని తీసిన, ఇంకా పార్టీ కాకముందు వీళ్ళందరినీ తీసిన, వీళ్ళందరినీ తీసిన. చెడును తీస్తా, నేను మంచిని తీస్తా. ఇప్పుడు కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు, ఏదో వాళ్ళు పుల్ల పెట్టాలనుకుంటారు, గెలుక్కుంటారు. వాళ్ళకి తప్ప అనిపిస్తే మనం ఏం చేయలేం కదా. ఒకరిని చూసుకొని నేను పైకి వచ్చినోని కాదు, చిన్నప్పటి నుంచి సోలోగా వచ్చినోని, చిన్నప్పటి నుంచి సోలోగా తిరిగేటోని, చిన్నప్పటి నుంచి నా కష్టాన్ని నమ్ముకొని ఉన్నోన్ని. ఎవరు ఫేమస్ కాదు, మంచి ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు సరే పవన్ కళ్యాణ్ అన్న పక్కన పెట్టేసేయండి, అల్లు అర్జున్ అనుకుందాం, మొన్న అక్కడికి వెళ్ళాడు అన్ని ప్రతి ఒక్కరికి నెగిటివ్ పెడతారు. ఇప్పుడు చెప్తున్నా, మహాత్మా గాంధీ గారికి కూడా నెగిటివ్ గా కింద పెడతారు, నరేంద్ర మోదీ గారికి కూడా కింద పెడతారు. ప్రతి ఒక్కరికి నెగిటివ్ పాజిటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం దాన్ని అన్నింటినీ తీసుకొని దాన్ని చూసుకొని అక్కడే మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు, మనం ముందుకు వెళ్ళిపోవాలంతే. అవును, ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ మీరు ఇంటర్వ్యూస్ చాలానే ఇచ్చుంటారు కదా యూట్యూబ్లో. అవి ఇచ్చుంటారు కాదమ్మా, వాళ్ళు ఇక ఫోన్ చేశారు ఇంటర్వ్యూస్ కావాలి సార్. ఇప్పుడు మీరు ఎలా అయితే అడిగారు ఇంటర్వ్యూస్ కావాలని చెప్పి కాల్ చేస్తే, సరే భయ్ ఇలా అయినా 10 మందికి మనం మంచి చెప్పొచ్చు, ఇలా అయినా 10 మందికి మనం మంచి చెప్పొచ్చు. ఆపర్చునిటీ రాని వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సూర్యబాయి గారిని విమర్శించే వాళ్ళంటే ఫేమ్ కోసం కాదు, ఈ ఇంటర్వ్యూల ద్వారా మంచి చెప్పదలుచుకుంటున్నారు. సో మీ అందరికీ ఆన్సర్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ ఇప్పుడు అమ్మ తల్లి దేవుడు అందరికీ ఆపర్చునిటీ ఇవ్వడు. సరే ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక కార్ డ్రైవర్ని తీసుకొస్తా, సరే వానికి డైరెక్ట్ ఫోన్ చేసి మీరు ఇంటర్వ్యూ కావాలని అయితే అడగరు కదా, అడగరు కదా. నన్ను అడిగారంటే ఉంది అంటే ఆ స్టేజ్లో మనం ఉన్నాం. అరే మనకు ఆపర్చునిటీ వచ్చేటప్పుడు మనం నార్మల్గా ఇంటి దగ్గర 10 మందికి చెప్తే అది 10 మంది దాకానే ఉంటుంది. మీడియా ద్వారా చెప్తే 10 లక్షల మందికి, 1 కోటి మందికి వెళ్తుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఇంత ఫేమస్ అయ్యారు కదా, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ లకి మిమ్మల్ని పిలుస్తున్నారంట కదా. నిజమా అబద్ధమా అని పక్కన పెడితే తల్లి, మన ఒకటే అమ్మమ్మ, నిజమా అబద్ధం పక్కన పెడితే నేను ఒకటే నమ్ముతా తల్లి. చలో ఈ రోజు మాత్రమే శాశ్వతం, ఇప్పుడు మాత్రమే ప్రెజెంట్, ఇప్పుడు మాట్లాడుకున్నది మాత్రం ఇప్పుడే. రేపనే రోజు నేను నమ్మను. వాళ్ళు పిలిచారు ఏదన్నా అది కావచ్చు, పిలిస్తే పోతారా? 100% వెళ్తాను నేను. మరి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక రోజు ఒక 5 నిమిషాలు మాట్లాడితేనే ఆవేశంగా బూతులు మాట్లాడుతూ ఉంటారు. మరి బిగ్ బాస్ హౌస్లోకి పోయినాక మీరు ఇట్లా బూతులు మాట్లాడద్దు, ఆవేశంగా ఉండద్దు, చాలా కూల్గా ఉండాలి, మరి ఎట్లా పాసిబుల్ అవుతుంది? అమ్మ తల్లి, నేను అన్యాయం గురించి మాత్రమే బూతులు మాట్లాడుతున్నా. నాకు అన్యాయం జరిగితే బిగ్ బాస్ హౌస్లో బూతులు మాట్లాడతా. బూతులు అంటే నాకు అన్యాయం నా ముందు అనిపించింది అనుకో, నేనైతే పక్కా బరాబర్ మాట్లాడతా. నేను బరాబర్ మాట్లాడతా. పంపించేస్తే నన్ను పంపించేసి బయటికి. అవు మరి నా ముందు తప్పు జరిగితే మాత్రం నేను ఊరుకోను, నేను ఆగను, నేను ముక్కుసూటిగా మాట్లాడేస్తా, అప్పటిదప్పుడే మాట్లాడేస్తా. నేనేందంటే చెడు ఎక్కువసేపు నేను మనసులో దాచిపెట్టుకొని నేను ఉండలేను. నాకు చెడు అనిపించింది అనుకో, అప్పటిదప్పుడే ఫట్టును అనేస్తాను నేను, అంతే. అది ఏమన్నా అనుకోను, ఎందుకంటే వాడు అది తప్పు చేసిండు, నేను అనేసా మాట. నేను ఇంత డేరుగా అంటున్నా అంటే ఇప్పుడు నాది తప్పు ఉంటే నన్ను డేరుగా అనేసేయి, తిట్టేసి నా పేరు పెట్టి. నేనేం తప్పు చేస్తే, ఇప్పుడు నువ్వు తప్పు చేసేటప్పుడు నేను అనేస్తాను, నా ముందు సహించను. ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీ. 5 ఏళ్ళు సమానం ఉండవు కదా, సమానం ఉంటాయా? ఉండవు. కొంతమంది చెడు నస్తుంది, కొంతమంది నమ్మించి మోసం చేస్తారు, కొంతమంది వాడుకొని వదిలేస్తారు, కొంతమంది మంచి మాటలతో మాయం చేసి చంపేస్తారు, కొంతమంది కొన్నిటికి బానిస అవుతారు. నేను అన్నిట్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నా కాబట్టి ముక్కుసూచి మాట్లాడుతున్నా. బిగ్ బాస్లో అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోను. సరే సూర్య గారు, మీరు ఎక్కువ ఇట్లు అంటే ఇప్పుడు ఎవరైతే ఫేమ్ ఉన్న వాళ్ళని, అంటే ఫేమ్ అని కాదు, కొంతమంది పేర్లు మీరు తీస్తున్నారు కదా, సేమ్ అందులో ఇప్పుడు ఆర్జీవి గారిని కూడా మీరు తీసిండ్రు.
ఇందాక మీరు మూవీ తీస్తున్నామని అన్నారు కదా, ఆర్జీవి గారు తీసినట్టు రియల్ స్టోరీ లాగానే. అంటే మీకు ఇన్స్పిరేషనా? కలిసిరు ఎప్పుడన్నా ఆర్జీవి గారిని? అరే అతని సినిమాలో నేను యాక్ట్ చేసా కదా, వంగవీటి అనే సినిమాలో యాక్ట్ చేసే తల్లి నేను. అవునా? మరి వంగవీటి అనే సినిమాలో రామ్ గోపాల్ వర్మ మూవీలో నేను యాక్ట్ చేశా. కనిపించారు? లాస్ట్ ఫైట్ మొత్తం కనిపిస్తుంది తల్లి, మధ్యలో ఒక సీన్ లో కనిపిస్తా. అంటే ఇప్పుడు ఫైటింగ్ వంగవీటి రంగా గారిని చంపేది ఆ మూవీలో మా టీమే, మేమే. అదే ఇప్పుడు అంటే ఇప్పుడు రౌడీలది ఒక బ్యాచ్ ఉంటది కదా, అందులో మీరు ఒక పర్సన్. అంతే. మొత్తం ఎన్ని సినిమాలు చేశారు మీరు? డూప్ గా కూడా యాక్ట్ చేశారు, చాలా సినిమాలు చేసామ్మా, నాకైతే గుర్తులేదు. చాలా సినిమాలు, అన్ని దాంట్లో అదే చెప్తారు. సీరియల్ కూడా లాట్ ఆఫ్ చేశా. మీకు ఒకవేళ మీ ఎన్ని సినిమాలు ఎన్ని సీరియల్ చేశా అని మీకు ఒకవేళ కావాలనిపిస్తే నా ఎఫ్బీలో ఇప్పుడు గత 8 years నుంచి ప్రతి ఒక్కటి ఉంటుంది. నా ఎఫ్బీలో అన్ని చూసుకోండి అప్డేట్స్. ఇప్పుడు మీరు తెలంగాణ అబ్బాయి కదా, ఫిలిం ఇండస్ట్రీలో మీరు తెలంగాణ అబ్బాయి అని కొంచెం ఏమన్నా తక్కువ చూడడం కానీ, ఆఫర్స్ తక్కువ రావడం కానీ ఇటువంటివి జరిగినాయా మీకు? అమ్మ నేను అవన్నీ పట్టించుకోను తల్లి. నాకు ఆఫర్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా అవన్నీ నేను పట్టించుకోను. నా దాకా వచ్చిందా నేను చేస్తా, రాలేదా ఓకే గుడ్, వస్తే గుడ్, రాకపోతే వెరీ గుడ్, అంతే. ఇలానే అయితే కాదు. అయితే ఫ్యూచర్లో మీరు ఈ గోల్డ్ ఇదంతా తీసేసి ఇట్లా అంటే ప్లెయిన్ క్లాత్స్ ఇట్లాంటివి కాకుండా మిస్టర్ పర్ఫెక్ట్లో ప్రభాస్ రెడీ అవుతారు చూడండి. మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు? ప్రభాసే కదా హీరో. అంటే అట్లా అంటే ఓ నీట్ లుక్, అంటే ఒక ప్రొఫెషనల్ లుక్ కనిపించే ఛాన్స్ ఉందా? ఎందుకు లేదు తల్లి, నేను నార్మల్గా ప్రొఫెషనల్ లుక్ అని ఇంటి దగ్గర నార్మల్గా ప్రొఫెషనల్ గానే వెళ్తాను నేను. సూర్యబాయ్ అని ఇట్లా కొడితే మొత్తం ఈ బంగారం ఒక బంగారం మనిషి లెక్కనే కనబడుతుంది. ఇక నేను బయటకు వచ్చిన తర్వాత అది వేసుకున్నా, ఇక దాంతో నాకు అలవాటు అయిపోయింది, వేసుకునే ఉంటా. సరే నెక్స్ట్ టైం మీరు చెప్పారు కాబట్టి పర్ఫెక్ట్గా ఇవన్నీ వేసుకోకుండా ప్రొఫెషనల్గా ఇన్షర్ట్ చేసుకొని నీట్గా నెక్స్ట్ టైం మీకు కనిపిస్తాయి ఏదో ఒక ఇంటర్వ్యూలో. ఓకేనా మీరు చెప్పినందుకు? సరే. అయితే ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు మీ దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతున్నారు కదా, ఎందుకు దిగుతున్నారు అనుకుంటున్నారు సెల్ఫీ? ఏమో మరి, వాళ్ళు నన్ను చూసి దిగుతున్నారు, నా బంగారాన్ని చూసి దిగుతున్నారు, నాకేం తెలుసు. నేను కూడా అదే అనుకున్నా. దేన్నైనా చూసుకొని దిగని. వేసుకున్న చైన్లలో వాళ్ళకి ఏదో మోడల్ నచ్చుంటది, ఫ్యూచర్ నేను మోడల్ అంటే ఎక్కువ మోడల్ నచ్చుంటుందో లేదంటే మంచి నమ్మించి చూస్తుర్రో మరి ఎవరు తెలుసు. మంచి నమ్మించి వాడుకొని దిగిపోదామని చూస్తున్నారు. అదే వాస్తవంగా ఉన్నది ఎందుకు ఉన్నట్టు మాట్లాడితే అంటే మీరు అమ్మాయి అని చెప్పి మీకు అట్లా అవుతుందా? మరి ఇప్పుడు అది కాదు భయ్. సరే ఒక చిన్న విషయము, ఒక చిన్న విషయం చెప్తాను నేను. ఒక మనిషి గురించి ఒక పూర్తిగా తెలియకుండా నువ్వు వచ్చి ఐ లవ్ యూ చెప్తే ఎలా ఉంటది చెప్పు? మీకు చెప్పిర్రా అట్లా? అలా చెప్తే ఎలా ఉంటది? అప్పుడు నన్ను ఇష్టపడి చేస్తున్నారు అనుకోవాలా, బంగారాన్ని ఇష్టపడి చేస్తున్నారు అనుకోవాలా? అట్లా అన్నప్పుడు మీరు ఇవన్నీ అనుమానాలు పడకుండా మీ లోపల నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఇట్లా పూలు మీద పడ్డట్టు నాకు ఆ పూలు ఆ మెరుపులు అవన్నీ ఒక్కటి ఏమనిపిస్తలేరు. వీళ్ళు ఐ లవ్ యూ చెప్పి నన్ను ఏదేసి చూస్తారని మాత్రమే అనిపిస్తుంది నాకు. అట్లా అనుకోవద్దు సూర్య గారు. అనుకోవద్దు కాదమ్మా, ఇప్పుడు నా గురించి పూర్తిగా మీకు తెలియదు, వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తే బంగారాన్ని చూసి అంటున్నారు అనుకోవాలనా, నేను అందంగా దీన్ని చూసి అంటున్నారు అనుకోవాలనా? అట్లా అనుకోకండి. రేపు ఎవరైనా అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఒక పూలు పడ్డ ఫీలింగ్ సినిమాలలో చూపిస్తారు చూడండి, అట్లా ఫీల్ అవ్వండి. ఇట్లా డౌట్స్ పెట్టుకుంటే ఒకవేళ అలాంటి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నేను ఒక్కటే చెప్తా ఓపెన్గా, ఒకవేళ ఎవరన్నా నాకు వచ్చి ప్రపోజ్ చేసిరనుకో 100% నేను ఒకటే చెప్తా, అమ్మ తల్లి నువ్వు ఈ గోల్డ్ని చూసి లవ్ చేస్తున్నావేమో, నా దగ్గర ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నాయేమో, ఈ గోల్డ్ ఇవన్నీ నాకు శాశ్వతం కాదు, ఇవి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా ఏదైనా అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి నేను రేపైనా ఎల్లుండి అయినా ఎప్పుడైనా నేను అమ్మేయచ్చు, దాన్ని చూసి లవ్, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర జీరో, నేను సున్నాలో ఉన్నా, ఈ సున్నాని నా మనసుని ఇష్టపడి నువ్వు లవ్ చేస్తున్నావు అంటే ఐఎమ్ యాక్సెప్టెడ్ అని చెప్తా. అప్పుడు ఆ అమ్మాయి ఉందనుకో జెన్యూన్. మీరు ఇవన్నీ చెప్పినాక ఆమె వెనక తిరిగి కూడా చూడదు ఇంకా. మరి చెప్పు, మరి బంగారాన్ని చూసి వచ్చిందని కదా. అమ్మాయిలు సెన్సిటివ్ ఉంటారు, మీరు ఉన్నట్టు మీరు అనుకున్నట్టు. అంటే సెన్సిటివ్ అంటే బంగారం ఉంటేనే లవ్ చేస్తారా, డబ్బులు ఉంటేనే లవ్ చేస్తారా? ఎందుకు అనుకుంటున్నారు? మరి ప్లీజ్ కొంచెం మంచిగా మాట్లాడు. మరి అదే మరి మీరు ఇవన్నీ చెప్తే అమ్మాయి వెళ్ళిపోతుంది సార్ అది అంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి వచ్చి చెప్తున్నారు అనమాట. మీరు అనే మంచి మాటలకు ఆమె కొంచెం ఇట్లా ఫ్లాట్ అయ్యి వచ్చింటది కదా, మరి ఇవన్నీ లేవు అని చెప్తే మరి ఫ్లాట్ అయ్యి ఉండాలి కదా, మరి ఎందుకు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది? ఆ ఉంటే మాత్రం ఆలోచిద్దాం. నేనేమంటున్నా సూర్య గారు, మరి కొద్ది రోజుల్లో ఒక అమ్మాయి మీ దగ్గరికి రాబోతుంది. నాకేం రాబోతుంది అంటే ఎట్లా చెప్తున్నావు రాబోతుందని? ఎప్పటికీ ఇది నిజంగా నేనైతే ఉండలేకపోతున్నా తల్లి, నిజంగా చెప్తున్నా. ఇప్పటిదాకా ఎప్పుడు చెప్పలే, సింగల్ గా నాకు అస్సలు ఉండాలనిపించట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచిగా
ఆ పేరుగా తిరుగుతుంటే నాకు కూడా అలా చూసి అనిపిస్తుంది, అరే నేనెందుకు సింగల్ గా తిరుగుతున్నా భయ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఖచ్చితంగా మీ లైఫ్ లోకి వస్తుంది, సో ఆమె కోసం అన్నా కొంచెం కూల్ గా కొంచెం ఇట్లా అంటే సింపుల్ గా ఏది చెప్పినా ఇందాక ప్రభాస్ అన్నట్టు లేదా అట్లా కూల్ గా మాట్లాడేలా ఉంటే లైన్లు కడతారు ఏకంగా మీ దగ్గర. అమ్మ తల్లి, ఒకప్పుడు ఏంటంటే నేను కాలేజ్ చేసే రోజుల్లో అప్పుడు ప్లేన్ గా ఉంటుండే, అన్నీ ఉంటుండే అంతవరకే. ఇప్పుడు ఇప్పుడు విను 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 నా గర్ల్ ఫ్రెండ్స్ ఏం లేరు, కానీ ఇప్పుడు ఏం చూస్తారంటే ఒక అబ్బాయిని ఇష్టపడాలన్నా ఏది ఇష్టపడాలన్నా ఆ దగ్గర కారు ఉందా, ఐఫోన్ ఉందా, మంచి బైక్ ఉందా, డైలీ నన్ను షాపింగ్ చేపిస్తాడా, డైలీ నన్ను డేటింగ్కి తీసుకెళ్తాడా, డైలీ వీడు డబ్బులు ఖర్చు పెడతాడా, వీళ్ళది చూసి మాత్రమే లవ్ చేసే అమ్మాయిలు ఉన్నారు. మీరు అసలు ఫ్రాంక్ చెప్తున్నా. లేదమ్మా అలానే ఉన్నారు మీ అమ్మాయిల గురించి, మీ అమ్మాయిలు చెప్తున్నా. సరే అక్కడ ఓకే, అలా ఎవరన్నా లేకపోతే ఓకే, అలా లేకపోతే దయచేసి చెప్తున్నా, నేను అంటే నా గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, నేను గుడ్డా బ్యాడా. ఒకవేళ మీరు అలా లేరు అని అనుకున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే నాకు ఈ వీడియో చూసిన తర్వాత విను 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 ఈ వీడియో చూసిన తర్వాత నాకు కింద సరే మీరు డబ్బులు విను, ఐఫోన్ వద్దు, కార్లు వద్దు, బంగారం వద్దు అనుకునే వాళ్ళు నాకు కింద నెంబర్ పెట్టండి. వాళ్ళు జెన్యూన్ అని చెప్పి నేను వాళ్ళకి కనెక్ట్ అవుతా. ఓకేనా? విన్నారు కదా అమ్మాయిలు, అంటే తనకు బంగారం వద్దు, మీకు బంగారం వద్దు అంటే ఇంకేంటి కారు బైక్ ఇంకా మొబైల్ ఫోన్స్ ఇటువంటివి ఏమొద్దు. ఐఫోన్ ఫస్ట్ ఐఫోన్ ఉందా ఆయన దగ్గర? 15 14? అరే అంత లేదు బ్రో, చెప్పి అర్థం చేసుకో బ్రో, నాకు తెలుసు బ్రో. అంటే అమ్మ నేను అమ్మాయిలని అందరినీ అనట్లేదు, 90% అంటే ఇది అందరికీ వర్తించదు, అలా ఉన్న వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. అలా లేని వాళ్ళకి దయచేసి తల్లి, అలా లేని వాళ్ళు మాత్రం రియాక్ట్ కావద్దు. మీరు రియాక్ట్ అయ్యారా, మీరు అలాంటి వాళ్ళే. రియాక్ట్ కాలేరా, మీరు మంచోళ్ళు. ఇన్ని అనమన్నారు, ఏ అమ్మాయి వస్తుంది అది అంటే ఎద్దే చెప్పా కదా, మంచిని ఇష్టపడరు. ఇగో 4 రోజులు వాడుకొని 4 రోజులు తిరిగి మొత్తం ఇస్తరాకు నింపేసి జాప్ అంటారు కదా, వాన్నే నమ్ముతారు అమ్మాయిలైనా అండ్ అబ్బాయిలైనా. మంచితనంతో ఉన్నోనికి అమ్మాయి కూడా ఉండదు, నాలాగా సింగిల్గానే ఉండిపోవాలి. లేదు ఇంకో బ్రో చెప్పన్నా, మీరు ఎట్లా తెలుసా, ఒక ఏమంటారు గులాబీ చెట్టు అంటారు చూడండి, మీరు మంచిగా కాకపోతే కొన్ని ముళ్ళులు ఉన్నాయి చూడండి గులాబీ చెట్టుకు, సో ఆ పక్కన ఉన్నాయి ఏంటంటే మీరు మాట్లాడే అవేంటి కొంచెం ఇట్లా కొట్టొచ్చేలాగా, అంటే నిజం మాట్లాడితే నిష్ఠూరం అనమాట. అరే అమ్మాయిలకు అట్లాంటివి అన్ని నచ్చాయి కదా. ఎందుకు నచ్చవు? అదే బ్రో, అమ్మాయిలకు అలాంటివన్నీ నచ్చవు బ్రో. మంచిగా బుజ్జి బంగారం పండు ఓ అని తీసుకెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసి మొత్తం వాడుకొని వదిలేసేటోళ్ళను తొందరగా నమ్మేసి మోసపోయాం అలాంటి వాళ్ళే నస్తారు. నాలాగా సూటిగా మాట్లాడేటోళ్ళు ఎవ్వరు నచ్చరు. అదే కదా బ్రో. సరే నేను ఒక షార్ట్ ఆన్సర్స్ లాగా నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే, స్పీడ్గా చెప్పండి. రైట్. మీరు ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్లో బాగా మెగాస్టార్ అంటే ఒక మంచి పొజిషన్కి మీరు వచ్చిరనుకో, ఆల్రెడీ ఉన్నారు, ఇంకా మంచి పొజిషన్కి వచ్చిరనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? ప్రాబ్లంలో నాకు ఏ ఒక్కరు కనిపించినా వాళ్ళ దగ్గర ఎత్తుకుంటూ వెళ్ళి, ఇప్పటి నుంచి నేనున్నా, మీకు ఎవ్వరు లేరని ఫీల్ కాకండి, నేను మీ కొడుకుని, మీ తమ్ముడిని, మీ అన్నను, అన్నీ నన్నే అనుకోండి, నా దగ్గరకు వచ్చేసేయండి. నాకున్నది అదే, నేను చెప్తుంది కూడా అదే. మీరు అంత పొజిషన్కి వచ్చినాక మీ చుట్టూ బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఒక ప్రాబ్లం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటలు, 24 గంటల్లో ఒక 6 గంటలన్నా కేటాయిస్తా. సరిపోదా? నాకున్న డ్రీము అదే, నేను చెప్పేది కూడా అదే. ఇన్ కేస్ మీరు ఒకవేళ సీఎం అయితే, అంటే చీఫ్ మినిస్టర్ అయితే, సమాజంలో ఫస్ట్ ఏ అంశాన్ని మీరు మారుద్దాం అనుకుంటున్నారు? నేను ఒకవేళ సీఎం అయితే వాడు ఏ తప్పు చేస్తే పనిష్మెంట్ అదే తప్పు ఇచ్చేసేయాలి. వాడు చంపితే వాడిని చంపేయాలి, వాడు రేప్ చేస్తే కట్ చేసేయాలి, వాడు ఏది చేస్తే వాడిని తిరిగి మళ్ళీ అదే వేయాలి. ఫస్ట్ నేను అమలు పరిచేది ఇదే. తప్పు చేయాలంటే కూడా ఆదామెకు కూడా భయపడాలి. వాళ్ళు ఏది ఇస్తే తిరిగి మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇదే నా ఫస్ట్ నేను అమలుపరిచేది ఇదే. అప్పుడు చూడండి దేశం ఎంత మారిపోతుంది. ఒక దొంగతనం చేయాలన్నా భయపడాలి, ఒక దొంగతనం చేయాలన్నా భయపడాలి, ఒక మర్డర్ చేయాలన్నా భయపడాలి, మోసం చేయాలన్నా భయపడాలి, ఏది చేయాలన్నా భయపడాలి. ఫస్ట్ నేను ఫోకస్ పెట్టేది దీని మీదనే. వాడు చంపితే వాడిని చంపేయాలి ఆన్ ది స్పాట్, వాడు ఇంకేదైనా చేస్తే ఆన్ ది స్పాట్.
అది ఇంకేదైనా చేస్తే ఆన్ ది స్పాట్. ఈ సిచ్యువేషన్లో గిటంగా తీసుకొని వస్తే పక్కా మన నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. కానీ ఎందుకు తీసుకొని రావట్లేదు తెలుసా? ఇవన్నీ ఎక్కువ మంచి పొజిషన్లో ఉన్నోళ్ళు, బాగా సొసైటీలో మంచి పేరున్నోళ్ళు, బాగా డబ్బున్నోళ్ళు వీళ్ళే వేస్తున్నారు. ఇవన్నీ వేస్తే వాళ్ళు చేయలేరు కదా, వాళ్ళు చేయలేరు. ఎంతోమంది రాజకీయవేత్తలు, బాగా ఫేమ్ ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, బిజినెస్ మ్యాన్ పిల్లలు వాళ్ళు చేస్తారు. వాళ్ళకి వాళ్ళు ఇక చేయలేరు కదా. అదే ఇప్పుడు ఏది చేస్తే తిరిగి ఇచ్చేసి చేయలేరు కదా. అందుకని ఇలాంటి చట్టాన్ని వాళ్ళు తీసుకురాలేరు. నేను ఒకవేళ అయితే మాత్రం ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తా. ఆర్ఫన్స్ కానీ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం చేస్తారు మీరు? బట్టి ఫుడ్ అట్లా ఇవి కాకుండా అలాంటి వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ప్రెసెంట్ నేనున్న సిచ్యువేషన్లో నాతో అయినంత మాత్రమే నేను చేయగలను. మంచి రేంజ్కి వస్తే ఇంకా ఎక్కువ చేస్తా. ఇప్పటి వరకు ఏం చేసిర్రు ఆర్ఫన్స్ కోసం? నేను చెప్పను తల్లి. ఎందుకంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, అరే ఈడెవరా ఓల్సిటీ సూర్యాబాయిని ఎవరో కామెంట్ పెట్టారని మీరే అన్నారు కదా. మంచిని ఎవరు ఏది అనరు. దాన్ని మనం మనం మన నోటితో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పను ఆ విషయం, అవసరం కూడా లేదు. నిన్ననే ఒకటి చేసాం, అయినా చెప్పను. నేను చెప్పుకునే రోజు, ఆ రోజు వచ్చిన రోజు నేను చెప్తా, వాళ్ళే చెప్తారు, చేస్తా. ఇప్పటికీ అంటే నెక్స్ట్ సూర్యాబాయి గారి లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఎట్లుండాలి? ఈ మొబైల్ ఇందాక మీరు చెప్పినట్టు కాకుండా. సరే ఒకటమ్మా, ఇగో నా దగ్గర ఐఫోన్ చూడొద్దు, నా బంగారం చూడొద్దు, నా నెట్వర్క్ చూడొద్దు, నా ఏవి చూడొద్దు. నేను నాలాగానే ఉంటా. నేను మట్టిలోనే పుట్టా, మట్టే విసుకుంటా, లాస్ట్కి మట్టిలోకే పోతా. మంచిలోనే ఉన్నా, మంచిగానే పోతా. నా దగ్గర ఏది చూసి రావద్దు. ఈయన దగ్గర ఏం లేదు, 0 స్టేజ్లో ఉండు అనుకోని నా దగ్గరికి ఆ అమ్మాయి వస్తే లైఫ్లో నా అంత అదృష్టవంతుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఓడిపోయి గుండె తట్టుకోలేకపోతుంది. ఆ గుండెను ఓదార్చే మనిషి రాకపోతుందా అని నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా. ఫ్యూచర్లో సూర్యాబాయి మాల వేసుకునే ఛాన్స్ ఉందా? అలాంటి ఆలోచన అయితే ఉంది తల్లి, కానీ ఎప్పుడో తెలియదు. వేసుకుని బంగారు నగలు ఇవన్నీ రంగురంగుల బట్టలు ఇవన్నీ తీసేసి అంటే కాషాయ వస్త్రాలు, అలాంటి ఆలోచన ఉంది తల్లి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నేను అనుకున్నట్టు అలాంటి అమ్మాయి వస్తే నా లైఫ్లోకి 2 మాలలు వేస్తా. నేను ఏంటి ఇక చెప్పను, కంపల్సరీ వేస్తా. అలాంటి అమ్మాయి వస్తే నన్ను అర్థం చేసుకొని, ఇన్ని రోజులు ఓడిపోయి ప్రేమ లేక, ప్రేమను చూడక, ఒంటరిగా ఫీల్ అయిపోయి, ఒంటరిగా ఉండి ఏ దిక్కు లేక, ఎవరు ఓదార్చక, ఎవరు పట్టించుకోక, ఎవరు సాచి లేక, ఎవరు నేనున్నా అని చెప్పి తల్లిలాగా ఒక ఒడిలో పడుకోబెట్టుకునే దిక్కు లేక, అన్నం పెట్టే దిక్కు లేక నేను చాలా బాధపడ్డా. అన్నింటికీ నేనున్నా అని ఎవరన్నా ఆ అమ్మాయిని దేవుడు కనిపిస్తే నా మనసులో నేను కోరుకున్నా. అవును, ఇప్పుడు మీలాగా బంగారం ఇదంతా ధరించే వాళ్ళు ఉన్నారు కదా మొత్తం మన హైదరాబాద్ సిటీలో బాగానే మంది ఉన్నట్టుంటారు. ఒక 7-8 మంది ఉంటారా? చాలా 7-8 మంది ఏందమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారు బంగారం. నార్మల్ బంగారం వేరు, మీలాగా హెవీగా ధరించడం వేరు, ఇట్లా కిలో మీరు అంత ఒక సంగమా? లేదు తల్లి, అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి తల్లి. ప్రతి ఒక్కరితో నాకు పరిచయాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ గురించి సంఘం అని అదే ఏం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళది అంతే. ఎవరి గురించి మనం మాట్లాడకూడదు. బయట మామూలుగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మన హైదరాబాద్లో ముఖ్యంగా మాఫియాలు, ఆ డ్రగ్స్ మాఫియా కానివ్వండి, లేదా ఇంకా బెగ్గర్స్కి సంబంధించి వాళ్ళది ఒక టీం ఉంటుంది, ఒక పెద్ద మాఫియా నడుస్తుంది అంటారు. అది వాస్తవమే అంటారు. దీని గురించి మీరు ఏమంటారు? మరి మీ దగ్గర బాగానే నెట్వర్క్ ఉంది కదా, మీరు అంటే వాస్తవమే తల్లి, వాస్తవం కాబట్టే కదా ఇప్పుడు చేయలేకపోయినా ఎవరు అంటే మీకు సంబంధించినటువంటి ఏదన్నా అమ్మ తల్లి చేయడం కానీ మనం ఏం చేయగలం తల్లి? ఒక చిన్న మాట, ఇప్పుడు దాన్ని చేయడానికి డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి ఒక్కరు ఉన్నారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు తల్లి. మనం ఏం చేయగలం తల్లి? ఇప్పుడు మనము కూడా ఎంత చెప్పాలో అంతనే చెప్పగలం, అంతకు మించి ఎక్కువ చెప్పలేం తల్లి, అవునా కదా? ఒక డౌట్, ఇప్పుడు మీది ఓల్డ్ సిటీ అన్నారు కదా, అక్కడ చాలామంది కరెంటు బిల్లులు కట్టారు అట్లా, అంటే వాళ్ళని ఎవరిని అడగడానికి కూడా భయపడతా ఉంటారు అని అంటారు. మళ్ళీ రోడ్లు కూడా ఇరుకిరుకు, అంటే ప్రతి రోడ్డుకి కూడా కొన్ని ఇల్లులు అడ్డం ఉంటాయి, దానివల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఇష్యూ ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. బట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరేం చేయలేకపోతున్నారు. మరి నెక్స్ట్ టైం మీరు అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నారు కదా, మరి ఇన్ కేసు ఒకవేళ అక్కడ ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేస్తారు వీళ్ళందరినీ? నేను చెప్పను తల్లి, చేసి చూపిస్తా. చెప్పితే అనేది ఈజీ అయిపోతుంది. ఇగో మురిగే కుక్క కరవదు అన్నట్టు, చేస్తా అన్నోడు చేయడు, చేసి నేను చూపిస్తా. ఏదైనా సరే నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని. నేను చేసి నేను చూపిస్తా. సరే, ఇప్పటి వరకు మీ లైఫ్లో
అబ్బాయి వీళ్ళకి హెల్ప్ చేసినందుకు నాది నాకే చాలా గర్వంగా ఉంది అని అనుకునే సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఏంటి ఆ సిచ్యువేషన్? గర్వంగా ఉంది అని నాకు అనిపించింది. దాని తర్వాత మళ్ళీ బాధ కూడా అనిపించింది, వీళ్ళకైనా నేను చేసింది అని. ఓకే. చాలామందికి ఎంత గర్వపడ్డాను, అరే నా వల్ల ఇంత అయింది కదా అని. దాని తర్వాత నేనే బాధపడ్డా, ఛీ ఇంత చేస్తే నాకు ఇదా అని చెప్పి కూడా అలాంటి రోజులు కూడా ఉన్నాయి. సరే అండి, ఇప్పుడు ఫ్యూచర్లో మీరు అనుకున్నటువంటి అన్ని పనులు చేయాలి, మీరు అనుకున్న అంటే అందరికీ మంచి చేయాలని మీరు అనుకుంటున్నారు కదా, అంతేకాకుండా నెక్స్ట్ మీరు ఆ ఎలక్షన్స్లో పోటీ చేసి మీరు అక్కడ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నారు కదా, సో ఖచ్చితంగా అవ్వాలి. అండ్ మా తరపున మీరు ఆవేశం తగ్గించుకోవాలి, ఒక స్మూత్ పర్సన్ కావాలి. ఆవేశమా? నాకు అసలు ఆవేశం రాదమ్మా, నేను ఆవేశంగా ఉండను. ఎందుకు అలా అనిపిస్తున్నా చెప్పు. ఇట్లా బూతులు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కొంచెం వినడానికి కూడా ఇబ్బంది. అయ్యో తల్లి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మీకు అనిపిస్తుంది తల్లి. సరే ఓ బాగా ఫీల్ అవుతున్నారు. దయచేసి నా సోదరి మనులారా, ఏదైనా నేను ఒకవేళ మిమ్మల్ని తప్పుగా మాట్లాడినట్టయితే అది కూడా అందరికీ కాదు, జెన్యున్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, జెన్యున్గా లేని వాళ్ళకి చెప్పట్లే నేను. అలాంటి సోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జెన్యున్గా ఉన్న వాళ్ళకి మాత్రమే సారీ, జెన్యున్గా లేని వాళ్ళకి సారీ కాదు. అలా అని కాదు, అబ్బాయిలు కూడా అంతే, జెన్యున్ ఉన్న వాళ్ళకే సారీ, జెన్యున్గా లేని వాళ్ళకి సారీ కాదు. సరే చూద్దాం ఆడియన్స్, మనం అందరం కూడా ఫ్యూచర్లో ఈ గోల్డ్ మెన్ లుక్ ఇదంతే కాకుండా ఒక మిస్టర్ పర్ఫెక్ట్. ఎందుకు నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను మిస్టర్ పర్ఫెక్ట్ లానే ఇస్తా, తొక్కలో గోల్డ్ ఇవన్నీ ఏం అవసరం లేదు. అసలు ఈ గోల్డ్ లేనప్పుడే నా రెస్పాన్స్, నా క్రేజ్ ఏందో తెలుసా అమ్మా? చూడండి మీరు ఓల్డ్ వీడియోస్ కి విపరీతంగా అది చెప్తున్నా కదా. ఒక లవర్ బాయ్ అని అంటారు చూడండి, ఆ లుక్ లో కనిపించదు. చూద్దాం ఈ బాయ్ని ఎవరైనా ఇష్టపడతారేమో. సరే బ్రో, ఇంకా మీరు అంటే అన్ని మంచి పనులు చేయాలి. సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మిమ్మల్ని దాదాపు ఏదేంటి రాఖీ సినిమాలో ఎన్టీఆర్ అందరికీ అంటే అంతమంది చెల్లెలు ఉంటారు కదా, సో మీకు అంతమంది చెల్లెలు అంటే ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా మిమ్మల్ని తలుచుకునేలాగా. అమ్మా దయచేసి అలాంటి రోజు నాకు దేవుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తల్లి. నేను నా లైఫ్లో నా లైఫ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళు ఒక్కరు తప్ప అందరూ నాకు అక్కలు చెల్లెళ్ళు అందరూ నా లైఫ్లో వచ్చేవాళ్ళు ఎవరైనా వాళ్ళు ఒక్కరు తప్ప. ఎస్, ఓకే బ్రో, మీరు అందరిలో నేనుంటా. సరే నెక్స్ట్ బిగ్ బాస్ లో చూడొచ్చా మరి? 100% చూడొచ్చు అని నేను అనుకుంటున్నా. అది అయితే మంచిది అమ్మా, దేవుడు ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు. సరే మీరు నెక్స్ట్ టైం ఇప్పుడు బిగ్ బాస్ లో కనుక మీరు పోతే మీరు కూడా పూర్తిగా రివీల్ చేస్తలేరని నేను అనుకుంటున్నా. అంటే తెలియదు తల్లి, మన దాకా వచ్చేదాకా ఇప్పుడు ఒక షూటింగ్ కి మనం వెళ్తాం తల్లి, మన కెమెరా ముందు వెళ్ళేదాకా కూడా మన భరోసా లేదు మనం ఉంటామని. జరిపేసేటోళ్ళు చాలా మంది ఉంటారు, అందుకు వెళ్తే గుడ్, వెళ్ళకపోతే ఇంకా గుడ్. మీరు కొంచెం అదేంటి ఆవేశాన్ని కోపాన్ని తగ్గించుకొని మంచి మాటలు అవన్నీ మాట్లాడేలాగా నేను కోరుకుంటున్నా. ఓకే అండి, చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ అమ్మా.